ఏపీ పాలిసెట్‌లో చాలామంది కూడా క్వాలిఫై అయ్యారు. దానికి సంబంధించిన 2 వీడియోలు మొన్నొకటి, నిన్నొకటి ఈ కౌన్సెలింగ్‌కి సంబంధించినయి మనం చూసాము. సో, మీరింతవరకు చూడని వాడైతే ఐ కార్డ్‌లో గాని, ఎండ్ కార్డ్‌లో గాని ఉంటాయి చూసుకోండి. మరి ఈ వీడియోలో చాలామంది అడుగుతా ఉన్నారు. ఇప్పుడు ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్‌లో ఏ గ్రూప్ అంటే ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఫ్యూచర్ బావుంటుంది. జాబ్స్ కూడా బాగుంటాయి. ఆ తర్వాత వద్దు అనుకోని కంటిన్యూ చేసుకోవాలన్నా గూడా ఎటూ చికాకు అవ్వకుండా ఉండటానికి ఏ బ్రాంచ్ అయితే బెటరు అని జెప్పేసి అడుగుతా ఉన్నారండి. సో, అదొకటి. ఇక మంచి కాలేజీలో సీటు తెచ్చుకోవడం మంచిదా? ఏ కాలేజీ అయినా పర్లేదా? దాని గురించి కూడా అడుగుతా ఉన్నారు. వాటి గురించి ఇప్పుడు నేను చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలనుంటే కాల్ బిఫోర్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన డిప్లొమా వాళ్ళకి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్‌లో ఉంది. దాని మీద క్లిక్ చేసి అందులో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇక టాపిక్‌లో వెళ్తే 10థ్ అయిపోయిన తర్వాత అంత మైండ్ మెచ్యూరిటీ అవ్వదు. చాలామంది వచ్చేసరికి పేరెంట్స్ చదువుకోని వాళ్ళైతే వాళ్ళని ఈళ్ళని కనుక్కొని వాళ్ళు అది జాయిన్ చేయమంటారు. వీళ్ళు ఇది జాయిన్ చేయమంటారు. చివరికి పిల్లవాడిని గాని, పిల్లని గాని అంటే అమ్మాయిని గాని, అబ్బాయిని గాని కన్‌ఫ్యూజ్ చేసేస్తా ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే కొంతమంది ఏమంటారంటే, "అరే! సాఫ్ట్‌వేర్‌లో అయితేనే ఇప్పుడు ఇదవుతున్నాయి, పెళ్ళిళ్ళవుతున్నాయి, జాబ్‌లొస్తాయిరా. అది వచ్చేసరికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, మెషిన్ లెర్నింగ్ వాటికి సంబంధించిన డేటా సైన్స్ సంబంధించినవి తీసుకోండిరా" అని కొంతమంది చెప్తా ఉంటారు. కొంతమంది ఏమంటారు, "అరే! గవర్నమెంట్ జాబ్స్ వాటికి రావురా. గవర్నమెంట్ జాబ్స్ కావాలంటే ఈ ట్రిపుల్ ఈఓ, మెకానికలో, సివిలో, ఈసీఓ తీసుకోండిరా" అని కొంతమంది చెప్తా ఉంటారు. ఇక కొంతమంది అగ్రి గురించి చెప్తా ఉంటారు. సో, ఇలా చెప్పినప్పుడు ఏంటంటే ఓకే. వాళ్ళు వాళ్ళు చెప్పినయి కరెక్టే. కానీ వాళ్ళు కొంచెమే వాళ్ళకు నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ పరంగా వాళ్ళు సలహా ఇవ్వడం జరుగుతుంది. 100లో 1% వాళ్ళు చెప్పింది కరెక్ట్. ఏంటంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయో, అమ్మాయో వచ్చేసరికి సాఫ్ట్‌వేర్‌లో జాబ్‌లొస్తుంది అటెళ్ళిపోతారు. వీళ్ళేమో వచ్చేసరికి గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పేసి కొంతమంది పోతా ఉంటారు. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేదేంటంటే ఇక్కడ ఈ సాఫ్ట్‌వేర్‌లో జాబ్ గావాలంటే ఖచ్చితంగా అయితే సీఎస్‌సి రిలేటెడే తీసుకోవాలి. దాంట్లో ఇప్పుడు సబ్ బ్రాంచెస్ గూడా వచ్చేసినాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, డేటా సైన్స్ అని ఇయన్నీ అన్నీను గూడా. అయితే ఇక్కడేంటంటే మీరు గనక అదే బ్రాంచ్ గనక తీసుకున్నారు అనుకోండి, ఇక బీటెక్ ఒకవేళ డిప్లొమా మీద జాబ్ రాదు. ఒకవేళ సైబర్ సెక్యూరిటీ తీసుకున్నారు. సెక్యూరిటీ మీద డిప్లొమా అయిన వెంటనే మీకు బెంగుళూరులోనో ఓ రూ. 18,000కి సాలరీకి జాబ్ ఇచ్చారు. అయితే బీటెక్ చేస్తేనే ఎక్కువుంటది. కానీ దీనికి 18,000కో, 12,000కో జాబ్ ఇచ్చారు. కానీ ఒకవేళ జాబ్ రాలేదనుకోండి, ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్‌వేర్ బాగా డౌన్ అయిపోయిందండి. ఏఐని పెట్టి చేసుకుంటా ఉన్నారు. ముందు ముందు బీటెక్ చదవాలంటే ఇక కంపల్సరీగా మళ్ళీ సీఎస్‌సియే తీసుకోవాలి మీరు. ఇక వేరే గ్రూప్ తీసుకోవడానికి ఉండదు. ఓకేనా? అదే ఏ ట్రిపుల్ ఈనో, ఈసీఓ, మెకానికలో, సివిలో తీసుకున్నారనుకోండి, ఇక ట్రిపుల్ ఈ, మెకానికల్, ఈసీ తీసుకుంటే మీరు ఫ్యూచర్‌లో బీటెక్‌లో సీఎస్‌సి సైడ్ షిఫ్ట్ అవ్వడానికి కూడా ఉండదు. అది భూముందనుకోండి అటే ఎళ్ళొచ్చు. ఇది భూముందనుకోండి ఇటెళ్ళొచ్చు. అయితే డిప్లొమా మీద ట్రిపుల్ ఈ గాని, మెకానికల్ గాని, ఈసీ గాని తీసుకున్నట్టయితే, లేకపోతే సివిల్ గాని తీసుకున్నట్టయితే, మీరు వచ్చేసరికి జాబు ఇమ్మీడియేట్‌గా ప్రైవేట్ సెక్టార్‌లో అయినా వెతుక్కోవచ్చు. కాదు గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తాను వాటి మీద అంటే వాటి మీద ట్రై చేసుకోవచ్చు. కాదు సాఫ్ట్‌వేర్ సైడు వెళతాను అనుకుంటే మీకు గనక నాలెడ్జ్ గనక ఉన్నట్టయితే అంటే నేర్చుకుంటారు కదా! కంప్యూటర్ రాని వాళ్ళు ఉండరు కదా! కోర్స్ నేర్చుకోవడం ఏముంది. సో, దాని సైడ్ కూడా మీరు వెళ్ళటానికి ఉంటుంది. వద్దు నాకు డిప్లొమాలో నాకు ఇది అసలు చికాకుగా ఉంది. నేను బీటెక్‌లో మార్చుకుంటాను అనుకుంటే బీటెక్‌లో సీఎస్‌సి బ్రాంచ్ కూడా మీరు తీసుకునేదానికి అవకాశాలు ఉంటాయి. ఓకేనా? సో, ఈ 4 బ్రాంచులు తీసుకున్న వాళ్ళు ముఖ్యంగా బీటెక్‌లో సీఎస్‌సి తీసుకోవాలంటే ట్రిపుల్ ఈ, మెకానికల్, ఈసీ. సివిల్ వాళ్ళు అట్లా పోవటానికి వాళ్ళకి దానికి దీనికి సెట్ కాదు. అయితే సీఎస్‌సి వాళ్ళు మళ్ళీ వీటిలో ఏ బ్రాంచ్‌లోకి రావడానికి ఉండదు బీటెక్‌లో. చచ్చినట్టు మళ్ళీ బీటెక్ అదే చేయాలి. ఇక తర్వాత ఎంటెక్ కూడా అలాగే చేయాలి. ఓకేనా? సో, అందుకని చెప్పేసి నేను చెప్పొచ్చేదేంటంటే, డిప్లొమాలో వచ్చేసరికి మీకు అన్ని విధాలుగా ఉపయోగపడే గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్రాంచెస్‌లో జాయిన్ అవ్వండి. చాలామంది అంటా ఉంటారు. ట్రిపుల్ ఈ కష్టంగా ఉంటదంట.
మెకానికల్ ఈజీగా ఉంటుందంట, ఈసీఈ కష్టంగా ఉంటుందంట, సివిల్ కష్టంగా ఉంటుందంట. అవన్నీ కూడా అపోహలండి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను మీకు. 10th క్లాస్ నుంచి వచ్చారు కాబట్టి ఆ మెంటాలిటీతో ఉంటారు కాబట్టి, ఇప్పుడు మీరు సిఎస్సి తీసుకున్నా, ట్రిపుల్ ఈ తీసుకున్నా, మెకానికల్ తీసుకున్నా, ఈసీ తీసుకున్నా, సివిల్ తీసుకున్నా, ఫస్ట్ ఇయర్‌లో వచ్చేసరికి కొన్ని కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ట్రిపుల్ ఈ వాళ్ళ సబ్జెక్టు, సిఎస్సి వాళ్ళకి BEE అని చెప్పేసి బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ఉంటుంది. ఈసీ వాళ్ళ సబ్జెక్టు, సిఎస్సి వాళ్ళకి వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఇంకా పోను STLD ఇలా కూడా వస్తాయి. అలాగే ట్రిపుల్ ఈ వాళ్ళకి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్‌లో సిఎస్సి వాళ్ళది సి లాంగ్వేజ్ ఉంటుంది. ఓకేనా? ఇక కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మెకానికల్ వాళ్ళకి కూడా అలాగే ఈసీ వాళ్ళదను, ట్రిపుల్ ఈ వాళ్ళ బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ప్లస్ సిఎస్సి వాళ్ళ సి లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. అలాగే ఈసీ వాళ్ళకు ట్రిపుల్ ఈ వాళ్ళ నెట్వర్క్ ఎనాలిసిస్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. సిఎస్సి వాళ్ళది సి ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ ఉంటుంది. మెకానికల్ వాళ్ళది ఏమి ఉండవండి ఈసీ వాళ్ళకు. కానీ ట్రిపుల్ ఈ వాళ్ళకు హైడ్రాలిక్ మెషిన్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇలాంటి సబ్జెక్టులు ఏమైనా ఉంటే కలుపుతారనమాట. అంటే మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా కూడా కొన్ని సబ్జెక్టులు అవుట్ సోర్సింగ్ సబ్జెక్టులు అంటారు వాటిని. అంటే బయట వేరే డిపార్ట్మెంట్ వాళ్ళ సబ్జెక్టులు, వేరే బ్రాంచ్ వాళ్ళ సబ్జెక్టులు చదవకుండా కుదరదు, పాస్ అవ్వకుండా కుదరదు. మీరు ఖచ్చితంగా పాస్ అవ్వాలి. అది ఫస్ట్ ఇయర్‌లో పెడతారా, సెకండ్ ఇయర్‌లో పెడతారు. ఈసీ వాళ్ళ సబ్జెక్ట్ ఏమో ఈ సెకండ్ సెమిస్టర్‌లో పెడతారు. అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ సెమిస్టర్ నడుస్తుంది కదా, అప్పుడు పెడతారు. ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు ట్రిపుల్ ఈ వాళ్ళందరికీ తీసుకొచ్చి పెడతారనమాట. సో అవి పాస్ అవ్వంది, ఇవి పాస్ అవ్వడానికి ఉండదు, సర్టిఫికెట్ రాదు. ఎందుకంటే ఏపీలో వచ్చేసరికి సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అంటే సబ్జెక్టులు వదులుకోవడం కానివ్వండి, గ్రేస్ మార్క్స్ లాంటి ఫెసిలిటీస్ కానివ్వండి డిప్లొమా వాళ్ళకి లేదు. ఓకేనా? కావాలంటే ఒక వీడియో ఉంటుంది చూడండి. మన స్టూడెంట్స్, సీనియర్స్ రిక్వెస్ట్ చేశారు సబ్జెక్ట్ ఎగ్జామినేషన్ తెలంగాణలో ఇస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఇవ్వండి అని చెప్పేసి ఆ వీడియో చేశాను నేను. ఓకేనా? అది క్లారిటీకి మీకు అర్థమవుతుంది, చూసుకోండి. అయితే ఇక్కడ మీరేంటంటే డిప్లొమా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు కావాలి అనుకుంటే ఇక్కడే ఆపేయచ్చు. 3 ఏళ్ళు చదువుతారు. 3 నెలలు కూడా కాదు, ఏపీలో 5 సెమిస్టర్లు చదివితే ఒక సెమిస్టర్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో చాలా మంది అడుగుతా ఉన్నారు, డిప్లొమా చేసి ఫారెన్ వెళ్ళకూడదు? ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఎంఎస్ చేసుకోవడానికి ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఓకేనా? సో అక్కడ కూడా మీరు బీటెక్ అనేది అక్కడ దాని ప్రకారం బిఎస్ కిందో ఏదో ఉంటుంది అనుకుంటా. నాకు దాని మీద అంత అవగాహన లేదు. ఎంఎస్ అయితే తెలుసు, కానీ బిఎస్ ఉంటుందని తెలుసు. కాకపోతే అది మీరు ఎంక్వైరీ చేసుకోవాలి అప్పుడు, ఆ టైం అప్పుడు. ఇప్పుడు అవసరం లేదు మీకు అది. సో ఓవరాల్గా అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీకు ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో మీకు ఏదైతే బెనిఫిట్ అనిపించిందో ఆ బ్రాంచ్ తీసుకోండి. ఏంటంటే అండి, ఇప్పుడు అందరూ కూడా పోయి అందరూ సిఎస్సి సబ్ బ్రాంచెస్లో దూరుతున్నారు. మీ అందరికి జాబులు ఎంతమందికి ఇస్తారు వాళ్ళు? ఇప్పుడు 10,000 ఉద్యోగాలు ఉన్నాయి. 10,000కి 5,000 మంది ఉన్నారనుకోండి, 1:2 రేషియోలో జాబులు సరిపోక ఇంకా మిగులుతాయి. అదే 10,000 పోస్టులకి 10 లక్షల మంది ఉన్నారనుకోండి, మీకు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? జాబ్ లేదని చెప్పేసి బయట తిరుగుతారు. నేను చెప్తున్నాను, సిఎస్సి తీసుకోండి, నేను కాదంటలా. మీకు ఇంట్రెస్ట్ ఈజీగా ఉంటుంది అది అని నమ్ముతున్నారు కదా, అది కూడా ప్రోగ్రామింగ్ లేకుండా ఉండదు. కాకపోతే ఏంటంటే డిప్లొమా పరంగా అయితే మీరు ఏది తీసుకున్నా కూడా బీటెక్ వెళ్ళేసరికి అది మార్చుకోవచ్చు మీకు అంత కష్టంగా ఉంటే. ఓకేనా? అదనమాట ఓవరాల్గా నేను చెప్పొచ్చేది. నేను ఏ గ్రూప్ని కూడా తగ్గించి చెప్పలేదు. మామూలుగా అయితే మీకు జరిగే యథార్థత చెప్తున్నాను. ఇది కాదు నేను డిప్లొమా సిఎస్సి చేసి నేను జాబ్ కొట్టగలను కాన్ఫిడెన్స్ కనుక ఉంటే మీరు కమ్యూనికేషన్స్ బిల్డ్ చేసుకోండి. ఇంకోటి యాప్ట్యూడ్, రీజనింగు ఇలాంటివి. ఇంకోటి ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి అది కూడా తప్పులైనా కూడా నేర్చుకోండి. సొంతగా మాట్లాడితే వస్తాయి, ఎక్కడికి వెళ్ళినా ఎవరు చెప్పరు. అప్పుడైతేనే మీరు గెయిన్ కాగలుగుతారు. ఇంకేంటంటే ఆపర్చునిటీస్ రావాలి. కాలేజ్ క్యాంపస్లో ఇంటర్వ్యూస్ ఇలాంటివి జరిగితేనే ఎవరికైనా ఉద్యోగం వస్తుంది సిఎస్సి సైడ్. అది ట్రిపుల్ ఈ మెకానికల్ వీటికైతే పడినట్టు ప్రైవేట్ కంపెనీలకైనా వెళ్ళిపోవచ్చు. మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా ఇప్పించుకునే దానికి ఉంటుంది. సిఎస్సిలో కూడా ఉంటుంది, కానీ సిఎస్సిలో ఇప్పుడు టైట్ అయిపోయింది అనమాట. సాఫ్ట్వేర్లో రికమెండేషన్స్ కూడా ఇదవలేని పరిస్థితి. మీకు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏం తెలిస్తే, నాకు తెలియాల్సింది ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.